హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐఓబి సంబంధించి ఒక లేటెస్ట్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగిందండి. ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ 2023 and 24 సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్ డేట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈజ్ లీడింగ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ విత్ ది హెడ్ క్వార్టర్స్ ఇన్ చెన్నై, హ్యావింగ్ ద జియోగ్రాఫికల్ presence all over the India and abroad. Invites online application from qualified and experienced professional or recruitment against 66 vacancies for specialist officer for the various posts in MMG scale 2 and scale 3 and SMG scale 4 సంబంధించి మీకు అయితే శాలరీ అయితే ఉంటుంది. ఈ ఐఓబి సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించి 66 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి చెన్నైకి సంబంధించి అయితే రావడం జరిగిందండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హూ ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా మే అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 6/11/2023 నుంచి 19/11/2023 వరకు మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ అయితే కొనసాగించవచ్చు. బిఫోర్ అప్లైయింగ్ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ ద డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ ఎన్ష్యూర్ దట్ ఫుల్ఫిల్ ద స్టిపులేటెడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ ఫీ వచ్చేసి ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చేసి 6/11/2023 నుంచి 19/11/2023 వరకు అయితే ఉంటుంది. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 6/11/2023 నుంచి క్లోజింగ్ డేట్ వచ్చేసి 19/11/2023 వరకు అయితే ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ ది పోస్టెస్ అండ్ రిజర్వేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. యాజ్ ద రిజర్వేషన్ ఫర్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ is a horizontal basic and the selected candidates will be placed in the appropriated category సంబంధించిన అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ ద నెంబర్ ఆఫ్ రిజర్వ్డ్ వేకెన్సీస్ ఈజ్ ప్రొవిజనల్ అండ్ మే వెరీ అకార్డింగ్ టు ద యాక్చువల్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది బ్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక ఇందులో కేటగిరీ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అలాగే పీడబ్ల్యూబీడి క్యాండిడేట్స్కి కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే ఉండడం జరిగింది. ఇక పోస్ట్ నేమ్, గ్రేడ్ అలాగే వేకెన్సీ పొజిషన్ మీ యొక్క కమ్యూనిటీ వారిగా ఏ విధంగా ఉందో ఒకసారి అయితే క్లియర్గా చెక్ చేద్దాం. ముందుగా వచ్చేసి పోస్ట్ వచ్చేసి మేనేజర్ ఇన్ లా డిపార్ట్మెంట్, ఇంత గ్రేడ్ వచ్చేసి ఎంఎంజీఎస్ సెకండ్ స్కేల్ ద్వారా ఇక్కడ మీకు శాలరీ అయితే ఉంటుంది. అంటే గ్రేడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. సీనియర్ మేనేజర్ లా సంబంధించి ఇక్కడ ఎంఎంజీఎస్ 3 సంబంధించి ఇవ్వడం జరిగింది. మేనేజర్ లా డిపార్ట్మెంట్ సంబంధించి 8 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మీ యొక్క కేటగిరీ వారిగా ఇక్కడ పోస్టులు అయితే చెక్ చేసుకోవచ్చు. సీనియర్ మేనేజర్ సంబంధించి కూడా ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇవి కూడా ఒకటి వచ్చేసి ఓబీసీ కింద, అలాగే ఇంకొకటి వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి జనరల్లో అయితే ఉండడం జరిగింది. అలాగే మేనేజర్ సంబంధించి ఇన్ ఆడిట్ డిపార్ట్మెంట్ సంబంధించి 3 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే సీనియర్ మేనేజర్ ఇన్ ఆడిట్ సంబంధించి 2 వేకెన్సీలు, మేనేజర్ ఇన్ సెక్యూరిటీ సంబంధించి 3 వేకెన్సీలు, చెఫ్ మేనేజర్ ఇన్ రిస్క్ సంబంధించి 2 పోస్టులు అన్నమాట. అలాగే మేనేజర్ ఇన్ సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించి 2 పోస్టులు, మేనేజర్ ఇన్ ఆర్కిటెక్చర్ సంబంధించి 2 పోస్టులు, మేనేజర్ ఇన్ ఎలక్ట్రికల్ సంబంధించి 2 పోస్టులు, మేనేజర్ ఇన్ ట్రెజరీ డిపార్ట్మెంట్ సంబంధించి 2 పోస్టులు, మేనేజర్ ఇన్ క్రెడిట్ డిపార్ట్మెంట్ సంబంధించి 20 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే మార్కెటింగ్ సంబంధించి, అలాగే హ్యూమన్ రిసోర్సెస్, అలాగే సీనియర్ మేనేజర్ సంబంధించి 1 పోస్టు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. వివిధ డిపార్ట్మెంట్ల వారిగా మొత్తం 66 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి. ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్ చూసినట్లయితే ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియన్స్, నేపాల్, బ్రిటన్ సంబంధించిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే ఇక్కడ జీవోస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి merely applying for being shortlisted, appearing for the interview and the subsequent process do not imply that the candidates will be necessarily be offered the employment in the bank సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి యాజ్ ఆన్ 1/11/2023 నాటికి మీ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మేనేజర్ లా డిపార్ట్మెంట్ మినిమం 25 నుంచి మ్యాక్సిమం 35 ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఎసెన్షియల్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ లా సంబంధించిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమం వచ్చేసి ఎన్రోల్ యాజ్ ద అడ్వకేట్ విత్ ద బార్ కౌన్సిల్ సంబంధించి 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలండి. అలాగే సీనియర్ మేనేజర్ ఇన్ లా డిపార్ట్మెంట్ సంబంధించి మినిమం 30 నుంచి మ్యాక్సిమం 40 years అయితే ఏజ్ లిమిట్ ఉంది. అలాగే ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ లా డిపార్ట్మెంట్ సంబంధించి అయితే ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మేనేజర్ ఇన్ ఆడిట్ డిపార్ట్మెంట్ సంబంధించి
ఫుల్ టైమ్ బీఈ అండ్ బీటెక్ డిగ్రీ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ సంబంధించిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి 2 years ఫర్ పోస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఇన్ ఆడిట్ డొమైన్ సంబంధించి. అలాగే వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే సీనియర్ మేనేజర్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. వివిధ డిపార్ట్మెంట్ల వారిగా వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో ఈ పీడిఎఫ్ ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చూద్దాం. ఇక్కడ వివిధ డిపార్ట్మెంట్ల వారిగా వారి యొక్క క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే యాజ్ ఆన్ 1/11/2023 నాటికి ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన డేట్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి షెడ్యూల్ క్యాస్టెస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్కి 5 years అయితే ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయినటువంటి ఓబీసీ క్యాండిడేట్స్కి, నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి 3 years ఉంటుంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ సంబంధించి పీడబ్ల్యూబీడీ సంబంధించి 10 years ఉంటుంది. అలాగే పర్సన్స్ ఎఫెక్టెడ్ బై ద 1984 రిట్స్ సంబంధించి 5 years అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి 5 years ఉంటుందండి. వివిధ డిపార్ట్మెంట్ల వారిగా ఇక్కడ క్లియర్గా వారి యొక్క ఏజ్ని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక వాటికి సంబంధించి కూడా కొన్ని జీవోస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా పీడిఎఫ్లో. అలాగే ఇక్కడ మల్టిపుల్ డిజబిలిటీ సంబంధించి అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయినటువంటి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, అది కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించి ఇక్కడ డిస్టిక్ మైగ్రేటెడ్ అడిషనల్ డిస్టిక్ మైగ్రేటెడ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే వీటికి సంబంధించిన ఎమ్యూల్మెంట్ అంటే శాలరీ ఏ విధంగా ఉంటుందంటే యాజ్ ఆన్ 1/11/2023 నాటికి ద రిలవెంట్ పాలసీస్ సంబంధించి ఇక్కడ ఎమ్యూల్మెంట్ అంటే పే స్కేల్ అయితే ఏ విధంగా ఉంటుందంటే ఎంఎంజిఎస్ గ్రేడ్ 2 వాళ్ళకి 48,000 నుంచి 1,74,000 మధ్య శాలరీ అయితే ఉండడం జరుగుతుంది, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎంఎంజిఎస్ గ్రేడ్ 3 సంబంధించి 63,000 నుంచి 78,000 మధ్య శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఎంఎంజిఎస్ 4కు సంబంధించి 76 నుంచి 89 మధ్య ఇక్కడ శాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక ప్రొహిబిషన్ పీరియడ్ వచ్చేసి క్యాండిడేట్ సెలెక్ట్ విల్ బీ ప్రొహిబిషన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years ఇన్ యాక్టివ్ సర్వీస్ ఫర్ ది డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ ద బ్యాంక్. ద కన్ఫర్మేషన్ బ్యాంక్ సర్వీసెస్ విల్ బీ డిటర్మైన్డ్ బై ద బ్యాంక్ ఈస్ టర్మ్స్ ఆఫ్ ఆఫీసర్ సర్వీస్ రెగ్యులేషన్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. మీకైతే క్యాండిడేట్స్ వచ్చేసి ప్రొహిబిషన్ టైం వచ్చేసి 2 years అయితే ఇక్కడ ప్రొహిబిషన్ టైం అయితే ఉంటుంది. ఇక బాండ్ అమౌంట్ వచ్చేసి 1 lakh లేదా 2 lakhs అయితే మీకు ఖచ్చితంగా బాండ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పోస్టింగ్ ట్రాన్స్ఫర్ అండ్ జాబ్ రొటేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ లీవ్కి సంబంధించి అదర్ అలవెన్సెస్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ద ఇంటర్వ్యూ సంబంధించి ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే కావాల్సి ఉంటుంది, ఇది కూడా చెక్ చేసుకోండి మీరు. అప్లికేషన్ గైడ్లైన్స్ సంబంధించి 1 post ఓన్లీ ఎక్సెప్ట్ ఫర్ ద పోస్ట్ కోడ్ 15 to 22 సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే క్యాండిడేట్స్ కెన్ అప్లై త్రూ ద ఆన్లైన్ 6/11/2023 నుంచి 19/11/2023 వరకు అయితే మీరు అప్లై చేసుకునే వీలు ఉంటుంది. వీటికి సంబంధించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మీరు అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్లో ఉంటుంది, దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే www.iob.in విజిట్ చేసి మీరు కెరీర్ ఆప్షన్ పైకి వెళ్ళి ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే కొనసాగించండి. ప్రొసీజర్ ఫర్ ద అప్లయింగ్ ఆన్లైన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది కూడా ఒకసారి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో ఈ పీడిఎఫ్ అప్లోడ్ చేయడం జరిగింది, అక్కడ నుంచి కూడా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ వచ్చేసి 175 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఉంటుంది ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఫర్ ఆల్ అదర్ ఇంక్లూడింగ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 850 రూపీస్ అయితే ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ మోడ్ వచ్చేసి ఇక్కడ ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ద్వారా అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది త్రూ ది బ్యాంక్ కార్డ్స్ అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆధారంగా మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది, లేదా పేమెంట్ త్రూ ది ఐఓబి నెట్ బ్యాంకింగ్ ఆధారంగా, లేకపోతే పేమెంట్ త్రూ ది అదర్ బ్యాంక్స్ నెట్ బ్యాంకింగ్ ఆధారంగా ఖచ్చితంగా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆధారంగా మీ యొక్క పేమెంట్ అయితే కొనసాగించండి. అలాగే గైడ్లైన్స్ ఫర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది.
ఫ్రెండ్స్ ఇక గైడ్లైన్స్ ఫర్ క్యాండిడేట్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించి ప్రూఫ్ అండ్ ఐడెంటిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే ద ఎగ్జామినేషన్ సెంటర్స్ విల్ బి conducted at the various centers across the India. At list of examination centers is available Annexal 1 లో అయితే ఇక్కడ క్లియర్గా ఉంది. అలాగే ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ ఎట్ ఎనీ సెంటర్ అక్రాస్ ద ఇండియా యాజ్ డిజైర్డ్ బై ద బ్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఇక్కడ క్లియర్గా ఈ ఇంటర్వ్యూ వచ్చేసి మీరు ఫిజికల్ ఆర్ ఆన్లైన్ మోడ్ త్రూ ది వీడియో కాన్ఫరెన్స్ ఆధారంగా మీకు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయితే కావాల్సి ఉంటుంది. కాల్ లెటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు మెయిల్ ద్వారా వస్తుందండి. ఖచ్చితంగా మీ యొక్క వర్కింగ్ మెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇంపార్టెంట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించి నాన్ క్రిమినల్ ఇయర్ సంబంధించిన జీవోస్ కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా చెక్ చేసుకోండి. అమ్యూల్మెంట్ సంబంధించి డిస్క్లైమర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక వీటికి సంబంధించి గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడ్ ద ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫోటోగ్రాఫ్ మస్ట్ బి రీసెంట్ ఫోటో అయితే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ వచ్చేసి కూడా మీరు బ్లాక్ ఇంక్ పెన్తో అయితే సిగ్నేచర్ చేయాలి. వాటికి సంబంధించిన డైమెన్షన్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే ప్రొసీజర్ ఫర్ అప్లోడింగ్ ద ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక లిస్ట్ ఆఫ్ ఐడెంటిఫై ఎగ్జామినేషన్స్ వచ్చేసి అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్ సంబంధించి అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్గా అయితే వివరించనున్నాయి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఐఓబి నుంచి వచ్చిన లేటెస్ట్ రిక్రూట్మెంట్ అన్నమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కొరకు అయితే తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.